మీ వ్యవస్థ స్టార్ట్ అయ్యి దాదాపుగా 2019, 20లో కొత్తగా ప్రారంభించిన వ్యవస్థ. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ, అదేవిధంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లు వార్డు స్థాయి నుంచి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతోటి ఒకేసారి దాదాపుగా 1,30,000 దగ్గర దగ్గర ఉద్యోగాలని ఎంపిక చేసి తీయడం. ఎలా చూస్తారు సార్ అసలు? ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు రావడం నిరుద్యోగులకి ఎలా అనిపించిందంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో సరికొత్త వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అక్టోబర్ 2వ తేదీ నుంచి చేరువ చేయాలని ప్రజలకి ఏదైతే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని పూర్తిగా అప్పుడున్నటువంటి నిరుద్యోగ యువత దాదాపుగా 21 లక్షల మంది ఉద్యోగాలకి అప్లై చేసుకుంటే దాంట్లో నుంచి 19,60,000 పైచులకు పరీక్షలకు హాజరైనటువంటి వారిలో 1,00,000 మంది అత్యంత పారదర్శకంగా అత్యంత కఠినమైనటువంటి పరీక్షల్ని ఎదుర్కొని ఉత్తీర్ణులైన తర్వాత 1,00,000 మంది పైచులకు ఉద్యోగులు ఈ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. అది ఆనాడు మేము ఏదైతే ఉద్యోగాల్లోకి రావడం జరిగిందో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయటం ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ సేవలను తీసుకుని వెళ్ళడం అనేది ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అత్యంత గొప్ప నిర్ణయంగా అభివర్ణిస్తూ ఉన్నాం. అంటే ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ ఉందో, అనుకున్న స్థాయిలో ఏదైతే ఇంతమంది 1,00,000 మందికి పైగా ఉద్యోగులను తీసుకున్నప్పటికి కూడా సరైన విధి విధానాలు లేవనేది మొదటి నుంచి కూడా ఉన్న విమర్శ. ఆ ప్రభుత్వం ఉద్యోగాలను అయితే ఎంపిక చేసింది, ఉద్యోగస్తులను అయితే ఎంపిక చేసింది, కానీ ఏపీపీఎస్ నుంచి సరైన జాబ్ చార్ట్ కానీ లేదంటే సరైన నిర్వహణ దీని మీద దృష్టి పెట్టలేదంటారా? అది నిజమేనా సార్? అంటే 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకేసారి కొత్తగా వ్యవస్థ ఏర్పాటు చేయటం, 15,004 గ్రామ వార్డు సచివాలయాలని పట్టణాలు, మున్సిపాలిటీలు, అదే పట్టణ కేంద్రాలు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్, అలాగే గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు ఇలా ఏర్పాటు చేయటం వలన అక్కడ వస్తున్న కొత్త వ్యవస్థలోకి 10 మంది వచ్చారు. అంటే ప్రతి సచివాలయంలో ఉద్యోగులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళే. అంటే జనరల్గా పాత ప్రభుత్వ సర్వీస్లో, అంటే పాత ప్రభుత్వ సర్వీస్ అంటే ఇదేమీ కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థ అయినప్పటికీ సర్వీస్ పాతదైతే సర్వీస్ మాత్రం పాతదే, కొత్తదేం కాదు. అయితే ఈ విషయంలో ఒక కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో దాదాపుగా రిటైర్ అయ్యేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, దాంతోపాటుగా కొంత జూనియర్లు, మధ్యస్థంగా ఉన్నటువంటి ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ పరిస్థితి ఇక్కడ అనుభవం ఇవన్నీ కూడా మాకు లోపించినటువంటి మాట వాస్తవం. ఎందుకు అంటే కొత్తగా వ్యవస్థలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, వాటిలో మేము ఏ రకంగా పనిచేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఎలా పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి, కొంతమేరకు అవగాహన ఉన్నప్పటికీ అనుభవం అనేది చాలా పాఠాలను నేర్పిస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఒక సీనియర్ పర్సన్ కానీ ఇంకొకరు లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అలాంటి పరిస్థితుల వల్ల కొన్ని సరికొత్త సమస్యలు కూడా ఏర్పడ్డాయి. సో దీన్ని మేము ఈ రకంగా అక్కడ వచ్చినటువంటి వ్యవస్థలో కొత్తగా రావడం వల్ల ఆ వ్యవస్థ యొక్క పరిస్థితులు, అప్పటికే ఉన్నటువంటి ఉద్యోగులు కొంతమంది దాని ద్వారా మాకు ఇవ్వగలిసినటువంటి ట్రైనింగ్ని పూర్తి స్థాయిలో మేము తీసుకోలేకపోవడం, అంటే అందించడంలో అంటే సాధారణంగా ఉద్యోగులు ఎంపిక తర్వాత ఇది కొత్త వ్యవస్థ కాబట్టి మీకు ట్రైనింగ్ వ్యవస్థ అనేది ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా సార్? అసలు డైరెక్ట్గా ఉద్యోగాలకు ఎంపిక చేశారా? ఫండమెంటల్ ట్రైనింగ్ ఇచ్చారు, ఫంక్షనల్ ట్రైనింగ్ ఇచ్చారు. 1 వారం పాటు ఫండమెంటల్ ట్రైనింగ్ జరిగింది. తర్వాత 2 వారాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ కూడా ప్రభుత్వం ఆనాడు ఏర్పాటు చేసి మాకు శిక్షణ అనంతరమే వీధుల్లోకి తీసుకున్నారు. వీధుల్లో చేరిన తర్వాత కూడా ఈ ట్రైనింగ్స్ అనేవి కొనసాగినాయి. సో ఇది సార్, అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఒక్కొక్క గ్రామ సచివాలయం కావస్తే కానీ లేదంటే కనుక వార్డు సచివాలయం చూస్తే ఎంతమంది ఉద్యోగులు ఏ విభాగాల్లో పనిచేస్తున్నారు, దాని మీ యొక్క పాత్ర అంటే ఏం చెప్తారు సార్? ఒక్కొక్క ఉద్యోగ పాత్ర ఏముంది అసలు అందులో? అంటే మీకు గ్రామ సచివాలయాల్లో డిజిగ్నేషన్స్ వేరుగా ఉంటాయి, వార్డు సచివాలయాల్లో వేరుగా ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5గా నియమితులయ్యారు. వారి తర్వాత పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 వారు డిజిటల్ అసిస్టెంట్గా ఉన్నారు. వారి తర్వాత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉన్నారు. వారి తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. వారి తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి మహిళా పోలీసు ఉన్నారు. అలాగే గ్రామ సర్వే అసిస్టెంట్ ఉన్నారు. వారి తర్వాత అక్కడే ఏఎన్ఎం ఉన్నారు. వారి తర్వాత అదే సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, హార్టికల్చర్ ఉంటారు, సెరికల్చర్లో ఈ 3 విభాగాల నుంచి ఒకరు ఆ సచివాలయం పరిధిలో పనిచేస్తారు. అలాగే వెటర్నరీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు.
అలాగే ఎనర్జీకి సంబంధించి ట్రాన్స్కో నుంచి నియమితులైనటువంటి వారు అక్కడ ఉన్నప్పటికీ వారు పూర్తిగా ప్రభుత్వ శాఖతో అంటే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా అంటే ట్రాన్స్కో ఏదైతే విద్యుత్ సంస్థ పంపిణీ సంస్థ ఉందో దాని ద్వారా ఉన్నారు. వారు సచివాలయంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి జాబ్ చార్ట్ ఉంది. అంటే పంచాయతీ కార్యదర్శి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రేడ్ 1 to 4 ఉన్నటువంటి కేటగిరీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు వీళ్ళు ఏదైతే శానిటేషన్, ట్యాక్స్ కలెక్షను, అలాగే రోడ్స్, తర్వాత లైటింగ్, అలాగే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ పాలక మండలి సమావేశాల నిర్వహణ, గ్రామ సభల నిర్వహణ, ఇవన్నీ కూడా వారి బాధ్యత ప్రాథమిక విధుల్లో పొందుపరచబడ్డాయి. సో అవి పంచాయతీ కార్యదర్శులు. అలాగే డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారు డిజిటల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా వారు అక్కడ ఒక ఐటీ ఆఫీసర్గా, ఐటీ మేనేజర్గా పనిచేసేటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం దగ్గరికి ఆ సచివాలయానికి వస్తున్నటువంటి సర్వీసెస్ని ప్రాసెస్ చేయడంతో పాటుగా అక్కడ ఉన్న ఆ సచివాలయం పరిధిలో, ఆ గ్రామానికి సంబంధించి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న డేటా మొత్తం కూడా డిజిటలైజ్ చేసేటువంటి పూర్తి బాధ్యత కలిగి ఉన్నారు. ఇలాంటి విధులు ఉదాహరణకు వారు కాదు. అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు ఆ పరిధిలో, ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల అమలు, అలాగే విద్యకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకం, ఇటువంటి పథకాలు, ఈ విధులు అనేవి వెల్ఫేర్ అసిస్టెంట్ నిర్వహిస్తున్నారు. ఏదైతే గ్రామ సర్వేర్లు ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా సర్వే చేయడంతో పాటుగా వాటి క్రమబద్ధీకరణ, వాటికి సంబంధించినటువంటి అంటే సంక్షిప్తంగా తెలియజేస్తా ఉన్నాను, ఆ బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ సహాయకులు ఏం చేస్తారంటే వారు ఇంజనీరింగ్ పట్టభద్రులు టెక్నికల్ నుంచి వచ్చారు. వారు ఆ గ్రామ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కాలువలు, అలాగే రోడ్ల నిర్మాణం, అలాగే ట్యాంకులు, వాటర్ ట్యాంక్స్ నిర్మాణం, అలాగే హౌసింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా తర్వాత ఉదయం పూట ప్రతిరోజు ఏదైతే నీటి సరఫరా, త్రాగునీటి సరఫరా, దానికి సంబంధించిన వాటర్ ఇన్స్పెక్షన్, ఇవన్నీ కూడా వారి విధుల్లోకి వస్తాయి. అలాగే దాని తర్వాత ఉన్నటువంటి ఏఎన్ఎం, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫ్, ఎవరైతే ఏఎన్ఎంస్ ఉన్నారో హెల్త్కి సంబంధించిన వారు ఆ పరిధిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆ సచివాలయం పరిధిలో వారు బాధ్యత నిర్వహిస్తారు. అంటే మీరు ఇన్ని విధులు చెప్తున్నప్పటికీ కూడా దాదాపుగా ఈ వ్యవస్థ వచ్చి 6 ఏళ్ళు దాటుతుంది, 6-7 ఏళ్ళు అయింది ఇప్పటికే. అంటే 2019లో ప్రారంభమైన వ్యవస్థ ఇప్పుడు మనం చూస్తే 6 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సరైన జాబ్ చార్ట్ లేదు చాలామందికి అనేది ప్రభుత్వంలో భావన. మీరేం చెప్తారు? అసలు సరైన జాబ్ చార్ట్ ఉందా లేదా, దాన్ని అమలు చేయట్లేదా? వార్డు గ్రామ సచివాలయాల గురించి తెలియదు. వార్డు సచివాలయాల్లో కూడా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ, వాటితో పాటు మహిళా పోలీసు, వార్డ్ హెల్త్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా వార్డులో పనిచేస్తూ ఉన్నారు. ఎనర్జీ సెక్రటరీ, ఇలా వీరు ఎవరైతే ఉన్నారో అడ్మిన్ సెక్రటరీ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వచ్చేసి ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇటీవల ఎడ్యుకేషన్ అనే పదం ఆ సెక్రటరీస్ నుంచి తొలగించారు. అది కూడా అత్యంత బాధాకరంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ అనే పదాన్ని చూసి మాత్రమే అనేక మంది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఉద్యోగులు వచ్చారు. వారు ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా స్కూల్స్లో మధ్యాహ్న భోజన సంబంధించినటువంటి పనులు, అలాగే ఐటీకి సంబంధించిన వ్యవహారాలు, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వార్డులో వారు నిర్వహిస్తున్నారు. ఇలాగే వెల్ఫేర్ సంక్షేమ సంబంధించిన పథకాలని వెల్ఫేర్ సెక్రటరీ గారు, దాని తర్వాత ఎమ్యూనిటీ సెక్రటరీ గారు సౌకర్యాల కల్పన కార్యదర్శి, ఆ పరిస్థితులు అంటే ఏవైతే అక్కడ వాటర్స్కి సంబంధించిన వాటర్ టెస్టింగ్ కానీ మార్నింగ్, అదే రకంగా రోడ్లు, అలాగే డ్రైనేజెస్ కాలువలు, అలాగే ప్లానింగ్ సెక్రటరీ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ అంటే ప్లానింగ్కి సంబంధించినటువంటి అక్కడ బిల్డింగ్ అనుమతులు, ప్లాన్లు, ఒకవేళ సరిగ్గా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఫాలో అవ్వని వాటిని ఏ రకంగా రెగ్యులరైజ్ చేయాలి, ఇవన్నీ కూడా వీరు. అలాగే శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు అనే వాళ్ళు ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి వీళ్ళని కేవలం పారిశుద్ధ్యానికి మాత్రమే ఉపయోగించడం అనేది ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అంశం. గతంలో వ్యవస్థ ఉంది, మేస్త్రి ఉంటారు, వర్కర్లు ఉంటారు, ఇలా జరుగుతుంది. వీళ్ళని ఏదైతే ఎన్విరాన్మెంట్ అనే పదం పూర్తిగా విస్మరించబడింది. ఇలాంటి పరిస్థితుల్లో పనులు అందరికీ కూడా అన్ని రకాలుగా ఇలా అభివర్ణించడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ జాబ్ చార్ట్ లేదని, ఆ జాబ్ చార్ట్కి సంబంధించి పని లేదని, అస్తవ్యస్తంగా ఉందని చెప్పి మీరు ఏదైనా ప్రశ్న ఏదైతే తెలియజేశారో ఆ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే, ఏదైతే మేము ఉద్యోగాల్లోకి రావటం కోసం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఖాళీలు, ఇంతమంది ప్రజలు, ఇంతమంది ఉద్యోగులు, ఈ 5 కోట్ల మందికి అవసరం అని చెప్పి అప్పుడున్నటువంటి అంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో వీరందరూ, రాష్ట్ర గవర్నర్ గారు, రాష్ట్ర మంత్రిమండలి, ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం.
అంటే ఈ ఉద్యోగుల యొక్క అవసరం ప్రజలకు సేవలు అందించడానికి అత్యంత కీలకమైనటువంటి చెప్పి ప్రభుత్వం గుర్తించింది. దానిలో భాగంగానే మాకు ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ వచ్చిన సందర్భం ఏంటంటే దానికంటే ముందుగా తెలియజేయవలసినటువంటి అంశం, గతంలో సమితుల వ్యవస్థ ఉండేది. అంటే 2-3 మండలాలు కలిపి ఒక సమితి ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సమితుల వ్యవస్థని మండలాల వ్యవస్థగా తీసుకొచ్చి ప్రజలకు దగ్గరగా ఈ పాలన అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఆనాడు మండలాలు ఏర్పాటు చేశారు. గత ముఖ్యమంత్రి అంటే మేము ఉద్యోగాల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత చేరువుగా ప్రజల చేతకు అంటే ఇంటి దగ్గరికి పరిపాలన అందించాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకి నేరుగా పథకాలు అందాలనేటువంటి ఒక సంకల్పంతో వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి పేరిట నోటిఫికేషన్ ద్వారా మా ఉద్యోగాల్ని భర్తీ చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా మీరు ఏదైతే జాబ్ చార్ట్ ఉందా లేదా, జాబ్ ఉంది. చార్ట్ అనేది సరిగ్గా అమలు కావట్లేదు. కొంతమందికి జాబ్ చార్ట్ అమల్లో ఉంది, కొంతమందికి ఏమో పని లేదు, కొంతమంది పని ఉంది అనేది విమర్శ. ఇక్కడ ఒకటే సార్, నేనైతే పని విషయంలో మీకు తెలియజేశాను. మా యొక్క అవసరం ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ జరిగింది, ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ రోజు వరకు 5 కోట్ల పైచిలుకుగా సేవలు అందించాం. దీంట్లో జాబ్ చార్ట్ ఉన్నప్పటికీ ఆ జాబ్ చార్ట్కి సంబంధించి సరైనటువంటి అమలు జరగట్లేదు. కొంతమందికి ఉన్నటువంటి జాబ్ చార్ట్కు సంబంధం లేనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం ఇప్పుడు ప్రస్తుతం నెలకొంది.